ప్రభుత్వం మీ జేబులో ఉందంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించవచ్చు కదా, మీ 5 నిమిషాలు అయిపోద్ది రిజర్వేషన్. ఇంచేపు నా మీద దాడి చేయడమేనా? మీ చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రగల్భాలు ఎందుకండి? మీ జేబులో ఉంది కదా బీజేపీ, మీ జేబులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ దయతోటే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు అయిపోయారు. మీ దయతోటే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. ఎందుకు ఈ మాటలు బాబు? అని అన్నారట. అయ్యా, ప్రేమ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ సమస్యల మీద స్పందించారా? ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రజల్ని? ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం వస్తే మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి? ఎప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వరు, హక్కుని చేర్చుకోరు, ప్రేమగా పిలవరు. అయ్యా, వారి మీద ప్రేమ ఉందంటున్నారు. అయ్యా, ఈ నటన సినిమాలో నటించండి అయ్యా, ఇక్కడికి ప్రజల్లో నటించకండి అయ్య బాబు. మీకు నమస్కారం. ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు, మీద పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కోట్లాది రూపాయలు తగలేసుకున్నాం, కోట్లాది రూపాయలు టికెట్ల కోసం ఇచ్చాం, నాశనం అయిపోయాం, మేము నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాడికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారట. వెబ్సైట్లో పెట్టండి అయ్యా. చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా, ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా. అలాగే టికెట్ కోసం డబ్బు పుచ్చుకుందారని చెప్తున్నారన్న అయ్యా, పార్టీ నడపడానికి డబ్బు పుచ్చుకుందామని చెప్తున్నారన్న అయ్యా. ఎన్ని కూడా వెబ్సైట్లో పెడితే మేము తెలుసుకుంటామండి అయ్యా. వాడి సమాధానం చెప్పండి అయ్యా. వాడు సమాధానం చెప్పండి, దాటేస్తున్నారన్న అయ్యా. దాటేయకండి బాబు, దాటేయకండి. ఈరోజు కాబట్టి రేపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందండి అయ్యా. ఆషామాషిగా ఉండదన్నయ్యా. కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని, కోట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారా హైదరాబాదు? వీళ్ళతో కూర్చోవాలా? ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయారు వాళ్ళు. సంపాదించుకున్నప్పుడు మీరు ఆవిరి చేసేస్తున్నారే. ₹1 మీరు ఏమన్నా ఎందుకు ఖర్చు పెట్టారా? విజయవాడ మీ ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే, సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా అని చెప్తా ఉన్నారే. కనీసం సిగ్గుపట్టలేదా? ఆ మాటకు సమాధానం చెప్పాలని లేదా? చెప్పండి అయ్యా. గౌరవప్రదంగా ఉంటుందండి అయ్యా, మీ పార్టీకి గౌరవప్రదంగా ఉంటుందండి అయ్యా, మీ మెగా ఫ్యామిలీకి గౌరవప్రదంగా ఉంటుందండి అయ్యా. వాటి రిప్లై ఇవ్వండి అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు. ఉప్మా కాఫీ అని అవమానిస్తూ ఉన్నారు. మా తండ్రి గారు మా తాతగారి తగ్గించి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పారండి అయ్యా. మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొండమీద గ్రామాలు, ఇతర గ్రామాల నుంచి దళితులు గిరిజనులు నడుచుకుంటూ వచ్చేవారండి అయ్యా. వాళ్ళు పనులు చేయడం కోసం సినిమా దగ్గర కూర్చుంటే సాయంత్రం అయిపోయిందండి అయ్యా. వాళ్ళకి నాన్న వండించి వంట అనేవారండి. 20-30 మందికి వంట చేయించి 11 గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమాల దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయే కార్యక్రమం చేసేవాళ్ళం అన్నయ్య. నా చేతిలో లక్షలాది మందికి ఉప్మాలు పెట్టడం కానివ్వండి, పోయినా పెట్టడం కానివ్వండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నాకు ఓపినంత వరకు గౌరవం చేయటం అలవాటు అండి అయ్యా. మా తండ్రి తాతగారి దగ్గర నుంచి ఉందండి అయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఇళ్ళల్లో మాలాంటి వాళ్ళు కాదండి, ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ ఇవ్వరు అనుకోండి, కనీసం మిమ్మల్ని పోషించే
ప్రొడ్యూసర్లని, మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా కాఫీ కప్పుతో కాఫీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. చిన్ని కృష్ణ గారు రైటర్ ఒకసారి స్టేట్మెంట్ చూశానండి. ఎప్పుడు చేయగలలేదే మా నెలల్లో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారండి. ఇంకో మాట కూడా చెప్పారు ఇంకో పెద్ద ఆయన, వాళ్ళ ఇళ్లలో ఎవరికి పుట్టినరోజు వచ్చినా ప్రొడ్యూసర్ గారు కేకులు గీకులు అన్నీ ఏర్పాటు చేయాలటండి. అలాగే ఫుడ్ కూడా పంపాలటండి. వారింట్లో రూపాయితో ఖర్చు పెట్టాలట. 10 మంది ఉన్నామండి ఇంట్లో, కుటుంబంలో 10 మంది పుట్టినరోజులకి ప్రొడ్యూసర్ గారు భరించాలట. కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలట. అయ్యా, మీ సంస్కృతి చెప్పారండి అయ్యా. మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం, మనసు ఒప్పదు మీకు ఇవ్వడానికి. నేను ప్రేమతో పెడతాను, ఉప్మా అన్న, కాఫీ అన్న, భోజనం అన్నా. అది మీకు లేదండి అయ్యా. మనసు రాదండి అయ్యా మీకు. డబ్బే ప్రాణం అండి అయ్యా. మీరు డబ్బు ఉండి పెట్టట్లేదండి అయ్యా. ఇంటికి వచ్చిన ఆదరించాలా, గౌరవించాలా. గౌరవించే కుటుంబం, గౌరవించే గుణం మాకు ఉందండి అయ్యా. ఏళ్ళని చేయకండి అయ్యా. మీరు చేతనైతే పెట్టండి. నేను ఉప్మా పెడుతున్నాను, మీరు పొలాలు పెట్టండి. సంతోషంగా చెప్తాను, తింటారు వచ్చి, సంతోషిస్తాను. అంతేగా ఎదురు మీకు పెట్టడం రాదు, పెట్టుబడి చూస్తే పొలవలేరు. ఉప్మా కాపీ మన పేరు పెడతారా? సిగ్గు లేదా పేరు పెట్టడానికి మీకు? అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం.